సూర్యాపేట చెందిన జయా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్ హెడ్ ఉపేంద్ర గారు మనతో ఉన్నారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ న్యూస్ కాన్క్లేవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాకు తెలుసు, మీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నా పేరు ఉపేందర్ కుమార్. ఐఎమ్ ద అకాడమిక్ హెడ్ ఆఫ్ జయా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. జయా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సూర్యాపేటలో ఒక స్కూల్గా 2013లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక 14 ఇయర్స్లో సూర్యాపేట, కోదాడ, నల్గొండ, మిర్యాలగూడలో మన అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దాంతోపాటుగా 3 ఇయర్స్ బ్యాక్ మనం జయా జూనియర్ కాలేజ్ని కూడా స్టార్ట్ చేశాము. అండ్ జయా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం మేజర్గా ఇట్స్ అన్ ఐఐటి ఒలింపియాడ్ ప్రోగ్రామ్ని 5th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ చేస్తుంటాము. అండ్ ఐఐటి రామయ్య గారి స్ఫూర్తితోటి నాకున్నటువంటి ఇన్ని సంవత్సరాల అకాడమిక్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామర్గా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో చేసినటువంటి అనుభవంతో సూర్యాపేట మదర్ టౌన్గా మనము ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వీఆర్ ప్రౌడ్లీ అనౌన్స్ మోర్ దాన్ 100 స్టూడెంట్స్ మనకి ఇప్పటి వరకు ఐఐటి ఎన్ఐటీలలో సీట్లు సాధించడం జరిగింది. దాంతోపాటుగా ఎయిమ్స్ భోపాల్తో సహా చాలా మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా విద్యార్థుల్ని పంపించడం జరిగింది. మన మేజర్ మోటో వచ్చేసి ఒక స్టూడెంట్కి ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ గుడ్ డిసిప్లిన్ తోటి తన అకాడమిక్ పర్ఫార్మెన్స్ని మనం ఎలా అయితే షార్పెన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి సంస్థ జయా హై స్కూల్ అనేది. దీంతో పాటుగా మనం బ్లాసమ్స్ ఎడ్యుకేషన్లో కూడాను యాక్టివిటీ బేస్డ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ తోటి నర్సరీ టు 5th క్లాస్ వాళ్ళకి మనం జయా బ్లాసమ్స్ అనే ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తున్నాము. దాంతోపాటు హై స్కూల్లో కూడాను మేజర్గా ఐఐటి ఒలింపియాడ్ ప్రోగ్రామ్ తోటి ఈరోజు ఒక 12 ఇయర్స్లో వీ కెన్ సే ప్రౌడ్లీ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 99% అన్ని ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లలో జయా స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఐఐటీలోతో పాటుగా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్తో పాటుగా ఈ సంవత్సరం 2026లో ఉన్నటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో కూడాను స్టేట్ 2nd మార్క్తో పాటుగా 3rd, 4th, 5th ర్యాంక్స్తో పాటు 590 మీదనే మనకి 11 స్టూడెంట్స్ ఉన్నారు. చాలా స్కూల్స్లో ఏమనుకుంటూ ఉంటారంటే ఎస్ఎస్సి స్టార్ట్ చేశారంటే ఐఐటి ఫౌండేషన్ మిస్ అవుతుందేమో అనుకుంటారు. ఈరోజు ర్యాంకర్స్ వచ్చిన విద్యార్థులు అందరూ కూడాను ఒక 2 సంవత్సరాల తర్వాత ఐఐటీస్లలో అలానే మెడికల్ కాలేజీలలో కూడా ఉంటున్నారు. ఇది ఒక దశాబ్ద కాలంగా మనం సూర్యాపేటకి చూపించినటువంటి హిస్టరీ ఇది. ఓకే సార్, అంటే టెక్నాలజీ చేంజ్ అవుతున్న కొద్ది ప్రతి సెక్టార్లోనూ చేంజెస్ వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ సెక్టార్లో కూడా చేంజెస్ వచ్చాయి ఆల్రెడీ. నెక్స్ట్ 10 ఇయర్స్లో వచ్చే చేంజెస్ని మీరు ఎలా అకామిడేట్ చేయబోతున్నారు? మీ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? చేంజెస్ అనేది మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ మేజర్ చేంజ్ అనేది కరోనా అనేది తీసుకొని వచ్చింది. కరోనా ముందు విద్యార్థుల యొక్క మనస్తత్వం, పేరెంట్స్ మనస్తత్వం, కరోనా తర్వాత సమాజం యొక్క రూపురేఖలు దాదాపుగా మారిపోయాయి. ఒకప్పుడు చదువే పరమావధిగా ఉన్నటువంటి దాంట్లోకి ఈరోజు నటింట్లోకి కూడా అన్ని రకాల యాప్స్ అన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు చాలా తప్పు అనుకున్న పేరెంటు ఇవాళ కామన్ అనే స్థితికి వచ్చేయడం జరిగింది. అదేవిధంగా విద్యలో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనం ఏదైనా మ్యాథమెటిక్స్ ఫార్ములా గురించి కానీ ఏదైనా చెప్పాలంటే టీచర్ చెప్పే వరకే తెలిసి ఉండేది. ఇప్పుడు ఇంట్లో కూడా చాలా యాప్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలా విషయాలు విద్యార్థులకి ముందే అవగాహనకు వస్తున్నాయి. దీనివల్ల జరుగుతున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే అది సరిగ్గా అందుతుందా లేదా అనే విషయం తెలియకుండానే విషయం అయితే అందుతోందన్నమాట. సో మిస్కాన్సెప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అన్నది, ఒకప్పుడు మా చిన్నప్పుడు టేబుల్స్ నేర్చుకున్న వాళ్ళందరూ ఇంటెలిజెంట్గా కీర్తించబడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే క్యాలిక్యులేటర్స్ వచ్చాయో టేబుల్స్ కాదు ఇంపార్టెంట్, లాజికల్ స్కిల్స్ అనుకున్నారు. ఇప్పుడు చాట్ జీపీటీలు, క్లాడ్లలో ఈరోజు అనలిటికల్ థింకింగ్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో చాలా ర్యాపిడ్ చేంజ్ ఉండబోతోంది. ఈ రోజున్న విద్యార్థుల్లో హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, ఈ యాప్స్ని కానీ మిగతా వాటిని వాడుకోవాలంటే ఏ రకంగా ఉండాలి అనే ఎడ్యుకేషన్ది చాలా మారబోతుంది. దానికోసమనే మన ఇండియన్ ఎడ్యుకేషన్ రూట్ లెవెల్ సిస్టంలో చాలా బ్యూటిఫుల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏవైతే ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అన్నిటినీ నేర్పించే జామెట్రీ పవర్స్ కానివ్వచ్చు, లేదంటే నంబర్ థియరీ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా మన ఓల్డ్ సిస్టంలో కూడా ఉన్నాయి.
మొదటి నుంచి కూడా జయా ఇన్స్టిట్యూషన్స్ వాటిని నమ్ముకొనే ఈ రకంగా చేస్తోంది. ఇప్పుడు బయట ఐఐటి ఫౌండేషన్ అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ని 8th చెప్పేస్తే ఐఐటి ఫౌండేషన్ అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మనం మొదటి నుంచి కూడా ఒలింపియాడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ రన్ చేసాం. ఒకప్పుడు ఐఐటి రామయ్య గారు చూపిన దారిది. అదే దారిలో ఇప్పటికీ అంటే ఆ సంస్థ కోసమనే కాకుండా కానీ బేసిక్ ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్లో మనం ఈరోజు కూడా వర్క్ చేస్తున్నాము. దీనివల్ల నెక్స్ట్ 10 yearsలో కూడాను మన విద్యార్థులు యాప్స్ని వాడడమే కాకుండా యాప్స్ని తయారు చేసే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తోంది. అండ్ ఆ విధంగానే జయా స్కూల్ కూడాను ముందడుగు వేస్తోంది. సార్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ వేటు న్యూస్. వేటు న్యూస్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మాకు ఈ రిప్రజెంటేటివ్ మా దగ్గర ఉన్న టీచర్స్ ద్వారా తెలిసింది ఫస్ట్ టైం. చూసినప్పుడు నాకు చాలా మంచిగా ఎందుకు అనిపించిందంటే షార్ట్ అండ్ స్వీట్గా విషయాన్ని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఒక విషయాన్ని ఏదన్నా ఒక న్యూస్ ఛానల్లో తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంట్రడక్షన్ అంతా తీసుకొని దాని తర్వాత వాళ్ళ వ్యూస్ వస్తుంది న్యూస్ కంటే. బట్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ వేటు న్యూస్. న్యూస్ని క్లారిటీగా చాలా సింపుల్గా అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ వీ విష్ ద వేటు న్యూస్ వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అందరికి కూడాను ఆల్ ద వెరీ బెస్ట్. ఇటువంటి ఒక యాప్ని తయారు చేసి కూడాను ఇంత సింపుల్గా న్యూస్ని పంపించవచ్చని తెలియజేశారు. ఈరోజు కూడాను అబౌట్ నీట్ గురించి జరుగుతున్న ప్రతి విషయము మా వాట్సాప్లో అన్నిట్లలో కూడా ఈ న్యూస్ యొక్క స్క్రీన్ షాటే రన్ అవుతోంది. థ్యాంక్ యూ వేటు న్యూస్ ఫర్ ప్రొవైడింగ్ న్యూస్ వెరీ క్విక్లీ అండ్ వెరీ షార్ట్ అండ్ స్వీట్గా ఇస్తున్నందుకు కూడాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వేటు న్యూస్ కాన్క్లేవ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.